ఒక పర్వత గ్రామం. అక్కడ ప్రతి రాత్రి ఆకాశం నక్షత్రాలతో మెరిసిపోతుంటుంది. ఆ గ్రామంలో విహాన్ అనే బాలుడుండేవాడు. అతనికొక కల ఉంది. ఒకరోజు నేను ఆకాశాన్ని తాకాలి. ఒక రాత్రి గ్రామం మొత్తం నిద్రలో ఉండగా ఆకాశంలో ఒక నక్షత్రం అకస్మాత్తుగా కదిలింది. అది సాధారణ నక్షత్రం కాదు. అలా మెరిసి భూమి వైపు పడిపోయింది. విహాన్ ఆ వెలుగును చూసి అడవిలోకి పరిగెత్తాడు. పర్వతం వెనుక ఉన్న లోయలో ఆ వెలుగు పడింది. దగ్గరికెళ్ళి చూసేసరికి అదొక రాయి కాదు, ఒక చిన్న ప్రకాశించే గుండ్రటి గోళం. విహాన్ దాన్ని తాకగానే అతని చేతుల్లో ఒక వెచ్చని శక్తి పరిగెత్తింది. ఆ గోళం నుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది. నేను నక్షత్రపు గుండె, నన్ను ఆకాశానికి తిరిగి పంపాలి. విహాన్ ఆశ్చర్యపోయాడు. ఎలా అని అడిగాడు. నీ భయాన్ని దాటి పర్వత శిఖరానికి చేరుకో అని ఆ గోళం చెప్పింది. అతను అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడం ప్రారంభించాడు. గాలి బలంగా వీచింది. మార్గం జారుడు. ఒకసారి జారి పడిపోయాడు కూడా. కాని ఆ గోళం వెలుగు అతనికి దారి చూపించింది. చివరకు శిఖరానికి చేరుకున్నాడు. ఉదయం కాంతి కనిపించే వేళ అతను ఆ గోళాన్ని ఆకాశం వైపు ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడే అది మరింత ప్రకాశించి ఒక వెలుగురేఖలా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆకాశంలో మళ్లీ ఒక కొత్త నక్షత్రం వెలిగింది. గ్రామానికి తిరిగి వచ్చిన విహాన్ ఆకాశాన్ని చూసి చిరునవ్వు చిందించాడు. ఎందుకంటే ఇప్పుడతనికి తెలుసు, ఆకాశాన్ని తాకడమంటే ఎప్పుడూ పైకెగరడం కాదు, మన భయాన్ని జయించడం.